తమిళ నటుడు విజయ్ కొత్తగా తమిళ వెట్రి కళగం అనే పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. తమిళనాడులో డిఎంకేకు గట్టిగా పోటీ ఇచ్చేది తామేనని విజయ్ చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ బలోపేతానికి నటుడు విజయ్ కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అయితే విజయ్ పార్టీ త్వరలో ఎన్డీఏలోకి వెళ్తుందనే ప్రచారం జరుగుతోంది. టీవీకే పార్టీ ఎన్డీఏలోకి వెళ్ళటం నిజమేనా? ఆ పార్టీ ఎన్డీఏలో చేరితే తమిళనాట రాజకీయ ముఖ చిత్రం ఎలా మారనుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. దక్షిణాదిలోని తమిళనాడులో బలోపేతం కావాలని బీజేపీ భావిస్తోందా? నటుడు విజయ్ పార్టీని ఎన్డీఏలోకి తీసుకుని రావడం ద్వారా బీజేపీ తన లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటుందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ దక్షిణాదిలో కేవలం ఏపీలో మాత్రమే బలంగా ఉంది. టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఇక తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. కర్ణాటకలో ఇప్పటికే పలుసార్లు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే దక్షిణాదిన ఉన్న కేరళ, తమిళనాడులో మాత్రం బీజేపీ అధికారంలోకి రావడం చాలా కష్టంగా మారింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులే ఇందుకు కారణమని బీజేపీ భావిస్తోంది. ఏపీలో బలమైన టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా సినీ నటుడు పవన్ కళ్యాణ్ కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ తమ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటుంది. రాబోయే రోజుల్లో జనసేనతో కలిసి మరింతగా బలపడాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. ఇదే ఫార్ములాను తమిళనాడులో కూడా అమలు చేయబోతున్నట్లు ఎన్డీఏ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఏఐఏడీఎంకే పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉండేది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐడీఎంకేతో కలిసి బీజేపీ కూడా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రస్తుతం ఏఐడీఎంకే పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. నాయకత్వం విషయంలో ఆ పార్టీలో వర్గపోరు ఎక్కువైంది. అంతేకాకుండా ఎన్డీఏ నుండి బయటకు వచ్చేసింది. దీంతో ఇప్పుడు బీజేపీ తమకు నమ్మకమైన మరో భాగస్వామి కోసం అన్వేషణ ప్రారంభించింది. నటుడు విజయ్ కొత్తగా తమిళన వెట్రి కళగం అనే పార్టీని స్థాపించారు. రాబోయే రోజుల్లో టీవీకేను తమిళనాడులో ప్రధాన పార్టీగా మార్చాలని విజయ్ భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న 68,000కు పైగా పోలింగ్ బూత్లను, కమిటీలను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టారు. 68,000కు పైగా బూత్ కమిటీలకు శాశ్వత కార్యదర్శులను ఏర్పాటు చేసే పనిలో ఉంది టీవీకే పార్టీ. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్ ను రూపొందించి కమిటీ కార్యదర్శులను నియమించే బాధ్యతను జిల్లా కార్యదర్శులకు అప్పగించింది. కమల్ హాసన్ మాదిరిగా కాకుండా విజయ్ తన పార్టీని ఒక క్రమపద్ధతిలో బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. రాజకీయ పార్టీలకు కీలకమైన సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టంగా పూర్తి చేస్తున్నారు. ముందుగా బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తూ తాను ఆషామాషిగా రాజకీయాల్లోకి రాలేదని సంకేతాలను పంపిస్తున్నారు. ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకే తన పట్టును కోల్పోతున్న పరిస్థితుల్లో డీఎంకేకు ప్రధాన పోటీగా టీవీకేను మార్చే పనిలో ఉన్నారు విజయ్. అయితే విజయ్ దూకుడును చూసిన బీజేపీ జాతీయ నాయకత్వం టీవీకేను ఎన్డీఏలోకి తీసుకొని రావాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల విజయ్ కు కేంద్ర ప్రభుత్వం వై సెక్యూరిటీ భద్రతను కేటాయించింది. సాధారణంగా ముప్పు పొంచి ఉందని భావించిన వారికే వై కేటగిరీ భద్రత అందిస్తుంటారు. కానీ విజయ్ కు అకస్మాత్తుగా వై కేటగిరీ భద్రతను కేటాయించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విజయ్ పార్టీ అన్నా డీఎంకే పార్టీతో పొత్తుల కోసం చర్చలు జరుపుతుందనే వార్తలు వస్తున్న సమయంలోనే కేంద్రం ఇలా విజయ్ కు భద్రత కల్పించడం వెనుక ఏదైనా కారణం ఉందా అని రాజకీయ నాయకులు ఆరా తీస్తున్నారు. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టీవీకే కలిసి పోటీ చేసే అవకాశం ఉందని, అందుకే కేంద్రం ఆయనకు వై కేటగిరీ భద్రత కలిగించిందనే టాక్ వినిపిస్తుంది.
ఏదేమైనా తమిళనాడు రాజకీయాల్లో విజయ్ కీలక నేతగా మారనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ కేంద్రంగానే రాజకీయాలు నడిచే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరి విజయ్ ఎన్డీఏతో కలిసి పోటీ చేస్తాడా లేదంటే ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తాడా అనేది వేచి చూడాలి.